పెట్టుకుంటే చాలు కాంగ్రెస్ వాళ్ళు ఈ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ని. రైట్. ఇక కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లంటూ వార్త కనిపిస్తుంది. చెరువు ఎఫ్టీఎల్లో 27.18 ఎకరాల్లో 47 అంతస్తులు చొప్పున 8 చవాలు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు. ఇక భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. 10,000 కోట్లు అంటే చూడండి, ఇక్కడ 8 టవర్లు నిర్మిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇక భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదని తెలిసిన ఇక అనిరుద్ రెడ్డి, ఎన్ఎం మురళీనాయక్, రాజేష్ రెడ్డి అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ. ఇక హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబర్, లొకేషన్ ఎందుకు పేర్కొనలేదని హైకోర్టు. పూర్తి వివరాలతో మళ్ళీ ఫిర్యాదు చేయాలని, ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేకు సూచన. విచారణ 2 వారాల పాటు వాయిదానట. కబ్జా గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా 4 అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. కాజాగూడ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఇక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, జడ్చెల్ల, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్, మురళీనాయక్ పుక్యా మహబూబాబాద్, కూచుకుల్ల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు వీళ్ళంతా పిల్ దాఖలు చేసిరట. ఇక ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ షురు. కేరళ ప్రభుత్వ సంస్థ కేఎస్ఏఏసికి బాధితులు. సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆడిట్ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలంటూ వార్త కనిపిస్తుంది. 14వ పేజీలో ఉందండి వార్త. రైట్, 14వ పేజీ అంటే ఖాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిల్ అంటూ వార్త కనిపిస్తుంది. దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబర్లు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బండి బిందు నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ పొందిన బి సుబ్బారెడ్డి 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారంటూ పిటిషనర్లో పేర్కొన్నారు. 150 మీటర్ల దూరంలో ఓక్రిడ్స్ స్కూల్ ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా రెడ్మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రంగా ఉందన్నారు. ఈ భూమికి సంబంధించిన పాత సర్వే నెంబర్లను సవరించి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయిస్తూ 1995లో జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఏలో జిల్లా కలెక్టర్, తహసీల్దార్ సదరు ప్రభుత్వ భూమిని ప్రతిపాదనలుగా బదిలీ చేయడం చెల్లదని ప్రకటించినారు. కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వడంతో జిహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసిందని, రెవెన్యూ మున్సిపల్ జిహెచ్ఎంసీ చట్టంలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ తన భూములను తాను రక్షించుకోవడం ఇక్కడ తరపు చిక్కుడు ప్రభాకర్, పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ తన భూములు తాను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు గతంలో పలు ఇతర కేసులు ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలతో కుమ్మక్కై భూ కబ్జా చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశామని అయినా లాభం లేదని తెలిపారు. పిటిషనర్లకు ఈ భూమి విషయంలో ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్లు హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో కబ్జాకు గురైన భూమి ఎక్కడ ఉందో తెలిపే సర్వే నెంబర్లు లేవని పేర్కొంది. కబ్జాకు గురైన భూమి లొకేషను, సర్వే నెంబరు తదితర పూర్తి స్థాయి వివరాలతో తాజాగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, దానిపై ప్రభుత్వం నిర్ణయిస్తుందని పిటిషనర్లకు సూచించింది. తాజా విజ్ఞప్తి ప్రతిపాదన తమకు కూడా సమర్పించాలని పేర్కొంటూ విచారణకు 2 వారాల పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంది, ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు క్లియర్గా. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని క్లియర్గా చెప్తున్నారు. సో చెప్తున్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఎక్కడెక్కడ పోయి వచ్చిరట, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ పోయి వచ్చిర్రు? ప్రధానంగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనిరుద్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించి అక్కడ పెద్దగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన గత అసెంబ్లీలోనే అనిరుద్ రెడ్డి తన వాయిస్ వినిపించిండు అక్రమ కట్టడాలని కూల్చాలని. ఆ తర్వాత అనేక మార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసిండు. ఖాజాగూడలో కొంత అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, 27 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయింది, అది 10,000 కాదు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అని గతంలోనే జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్ చేసిండు. దాని మీద హైడ్రా కంప్లైంట్ చేసిండు, జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేస్తే హైడ్రా నుంచి ఎటువంటి రిప్లై లేదట. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎందుకు స్పందించట్లేదో తెలియదు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద చాలా నమ్మకం భరోసా ఉంది తెలంగాణ ప్రజలకు, ప్రధానంగా హైదరాబాదు నగరవాసులకు. ఎందుకంటే ఆయన హైడ్రాతో ఉక్కుపాదం మోపిన విషయం అందరికి తెలిసిందే. బట్ ఎందుకు మౌనంగా ఉన్నాడో రంగనాథ్ తెలియట్లేదు. బట్ హైడ్రా పట్టించుకోలేదు, జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు అని 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిపి హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే మరి అందులో హైకోర్టు 2 వారాల పాటు ఈ కేసును వాయిదా వేసిందట. ప్రధానంగా సర్వే నెంబరు, లొకేషను మరి మీరు వేసినటువంటి పిటిషన్లో లేదు. ఆ 2 సర్వే నెంబరు, లొకేషన్ పెట్టి మళ్ళీ రీపిటిషన్ వేయాలని చెప్పేసి 2 వారాల పాటు హైకోర్టు ఈ కేసును వాయిదా వేసిందట. సో ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్యేలు పోరాటం చేస్తే కూడా మరి దీని మీద ఎటువంటి రియాక్షన్ లేదు. ఇటువంటి కేసును సుమోటోగా తీసుకోవాలి, సుమోటోగా తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఇంకేదైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అది. ఇలా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం ఏడుస్తున్నది కదా. మీ డబ్బులని ఇట్లా అడ్డదారిలో దోసుకోబోతున్నారు దొంగలు, ప్రైవేటు వ్యక్తులు. గత ప్రభుత్వంతో కుమ్మక్కైనటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముని ఇట్లా దోసుకొని పోతుంటే మీరేమో చూసుకుంటా చోద్యం చేస్తున్నారు. మీరు చోద్యం చూస్తున్నారు. ఇట్లా 10,000 కోట్ల రూపాయలంటే ఇలా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడతాయి. 10,000 కోట్లు అంటే ఓ విడత రైతు భరోసా పోతుంది. మరి ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రజాస్వామ్యను గండి కొట్టుకొని పోతుంటే మీరేమో చూసుకుంటుంటే ఏడవుతుందిగా. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోరి. మీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు దాకా పోయారు. మీ వ్యవస్థలో ఉన్న హైడ్రా పట్టించుకోకపోతే, జిహెచ్ఎంసీ పట్టించుకోకపోతే. సో గత ప్రభుత్వ పెద్దల అవినీతి మొత్తం తవ్వుతాం, జైలుకి పంపిస్తామంటారు కదా. మరి గత ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకొని అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయట. పెద్ద పెద్ద బిల్డింగులు జరుగుతున్నాయట. ఇక చూడండి, ఈ బిల్డింగ్ల మీద ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేయట్లేదు? హైడ్రా ఎందుకు దాని వైపు పోవట్లేదు? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఉన్నదా? ఇది 10,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి 8 టవర్లు నిర్మిస్తున్నట. 47 అంతస్తులు 8 టవర్లు నిర్మిస్తున్నట. మరి అధికారులకు కుమ్మక్కై పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదు ఇచ్చినా కూడా నో రెస్పాన్స్ అంట. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైడ్రాకు ఫిర్యాదు చేసి జిహెచ్ఎంసీకి చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, మీడియా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు హైకోర్టు దాకా పోయారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ 47 అంతస్తుల బిల్డింగ్ వెంబడి ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎవరెవరి వాటా ఉన్నాయి, ఎంతమంది డబ్బులు చేతులు మారి ఉండొచ్చో ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత గట్టిలో ఆలోచన చేయండి ఒకసారి. మరి వంశీరామ్ బిల్డర్సా ఇంకోటా ఎవరెవరు పేర్లు మస్తు చెప్తున్నారు. అది ఎవరైనా కానీ, ఏ బిల్డర్స్ అయినా కానీ వాళ్ళ ఎంబడి ఎంతమంది బడా నాయకులు ఉన్నారు, వాళ్ళ ఎంబడి బడా అధికారులు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచన చేయండి. అంటే ఉన్నోడు కోనాయం, లేనోడు కోనాయం. అదే హైడ్రా పేదోడు కట్టుకుంటేనేమో ఆయన ఇల్లు కూర్చేయాలి, కనీసం సామాన్లు తీసుకొని కూడా టైం ఇవ్వద్దు. కానీ మరి అదే హైడ్రాకిడ 47 అంతస్తుల బిల్డింగులు కడతా ఉన్నారు, మొత్తం మరి దాన్ని కూలగొట్టురని చెప్పేసి డాక్యుమెంట్లు పంపిస్తే దాని మీద నో రెస్పాన్స్. ఇట్లున్నది వ్యవస్థ ఇట్లా అయిపోయింది. చూద్దాం ఇప్పటికైనా మరి ఇంత దాకా వచ్చింది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా ఏందనేది మనం చూడాల్సినటువంటి అవసరం.